హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఇది ప్యానల్ ఫ్రాక్ అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ అడిగారు కదా, అందుకని వీడియో మొత్తం పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ ఫ్రాక్ వేసుకున్న తర్వాత పాపకి ఎలా ఉంది అనేది కూడా పిక్ అనేది ఇక్కడ పెట్టాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి మనం కొంచెం సింప్లిఫై చేసి కుట్టామన్నమాట ప్యానల్ ఫ్రాక్ని. దీన్ని సో మెనీ వేస్లో స్టిచ్ చేస్తారు. నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. స్టిచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇట్లా రాసుకోవాలి, ఎందుకంటే ఇది కలీస్ ఫ్రాక్. నార్మల్ ఫ్రాక్ అయితే డైరెక్ట్గా మనం కుచ్చులు పెట్టడమే కదా, బట్ దీనికి అలా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ నేను చూడండి 1 to 2 years పాప కొడుతున్నాను కదా. చెస్ట్ వచ్చేసి 24 సైజ్ తీసుకుంటున్నా, వేస్ట్ 22, టోటల్ లెంత్ 25. ఇది వచ్చేసి రెడీమేడ్ లెన్స్ అనమాట, వాళ్ళ ఎగ్జాక్ట్ కాదు. ఇక్కడ నేను టాప్ పార్ట్ 8 inches తీసుకుంటాను, బాటమ్ వచ్చేసి 19 తీసుకుంటున్నా, ఖర్చుతో కలిపి అనమాట. ఇది 19, ఇక్కడేమో 8+1 తీసుకుంటాము. సో ఇట్లా నేను 1 2 3 4 5 ఫ్రంట్ 5 panels, బ్యాక్ 5 panels వచ్చేలాగా కావాలి నాకు. అండ్ పైన వచ్చేసి ఈ డిజైన్ పెడదాం అనుకుంటున్నాను ప్లెయిన్ నెట్తో. సో ఒక్కొక్క కలీని డివైడ్ చేసుకోవాలి మనము. యాక్చువల్ మనకి వేస్ట్ వచ్చేసి 22 కదా, బట్ నేను 24 సైజ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే సైడ్ మనము స్టిచ్ చేస్తాం కాబట్టి కొంత పోతుంది. 24 వేస్ట్ తీసుకుంటే ఇప్పుడు నేను 24 డివైడెడ్ బై 10 మనకి 2.4 inches వచ్చింది. అంటే ఇటు 5 బ్యాక్ 5 కదా, అంటే మనకి మొత్తం 10 panels కావాలి, అందుకని డివైడెడ్ బై 10 చేశాను. అప్పుడు మీకు 2.4 inch వచ్చింది అనమాట పైన. ఈ లెంత్ అనేది 2.4 వచ్చింది. ఆ లెంత్ దీనికి ఇది జాయింట్ చేయాలి, దీనికి ఇది జాయింట్ చేయాలి. ఇలా జాయింట్లకు మనము ఒక 1 inch పోద్ది అనమాట. ఇటు ఒక 1/2 inch, ఇటు ఒక 1/2 inch, కాబట్టి 2.4కి 1 inch యాడ్ చేస్తే ఇంకా నేను 3.5 లాగా పెట్టానండి. ఓకేనా. ఈ టాప్ పార్ట్ వచ్చేసి 3.5 కావాలి. బాటమ్ ఎంత కావాలి? బాటమ్ వచ్చేసి మన ఇష్టం అనమాట. మీ దగ్గర ఫ్యాబ్రిక్ దండిగా ఉంటే చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే 3.5కి డబల్ వేసాను, 7 inches అని. చూస్తాను, నాకు కనుక ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనిపిస్తే నేను ఈ 7 inchesని 10 inches కూడా చేస్తాను అనమాట. అలాగా బాటమ్ అనేది మన ఇష్టం, కానీ దానికి డబుల్ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కటింగ్ చూద్దురు. మనం ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోవాలి. పేపర్ లేదా మీ దగ్గర ఏ షీట్ ఉన్నా పర్లేదు, దాని మీద అయితే ఫస్ట్ కట్ చేసుకోండి. ఇందాక నేను మీకు మెజర్మెంట్స్ చూపించాను కదా, సేమ్ అవే మెజర్మెంట్స్ ఇక్కడ ఫోల్డ్ చేశాను. పేపర్ని ఫస్ట్ ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్లో హాఫ్ తీసుకుంటాం మనము. అలాగా టాప్ ఎంత కావాలి, బాటమ్ ఎంత కావాలి అనేది మార్క్ చేశాను అనమాట. ఇది మీ పిల్లల యొక్క వేస్ట్ని బట్టి టాప్ అనేది పెంచుకోవచ్చు, మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి బాటమ్ అనేది పెంచుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే పీస్ని మనం యూజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. తర్వాత దాని కింద యూజ్ చేసిన సాటిన్ లేదా క్రేప్ ఏదైనా దాన్ని కట్ చేయాలి. ఇక్కడ మనం నెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ అనేవి మనము కట్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కాటన్ కూడా కట్ చేయాలి, తర్వాత క్యాన్ నెట్ కూడా కట్ చేయాలి. మొత్తం 4 layers గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనము ఉక్సులు, కాజాలు లేదా జిప్పు పెట్టుకోవడానికి ఎక్స్ట్రా కావాలి కదా. సో దాన్ని ఎక్స్ట్రా ఒక 1 inch పెట్టుకొని నేను ఇట్లా మార్క్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ 9 inchesకి మార్క్ చేశాను ఖర్చుతో కలిపి. షోల్డర్ 4.5 inches మార్క్ చేశాను. 1.5 inches నెక్ తీసుకున్నానండి. ఆమ్ రౌండ్ కూడా 4 inches మార్క్ చేశాను. చెస్ట్ వచ్చేసి ఇందాక చూపించిన విధంగానే ఆ మెజర్మెంట్స్ ప్రకారం మార్క్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక 1/2 inch పైకి ఇట్లా క్రాస్ తీయాలి వేస్ట్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ తీయాలండి. ఒక 1/4 inch అయితే సరిపోతుంది, 1 year బేబీయే కదా. ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా అయితే నేను కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 inches తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకుంటున్నాను నెక్. మీరు ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ చెస్ట్, వేస్ట్, షోల్డర్ అనేవి పెరుగుతూ ఉంటాయి అంతే. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఇదొకటి మీరు మైండ్లో పెట్టుకుంటే ఏ ఏజ్ వాళ్ళకైనా స్టిచ్ చేయొచ్చు. చూసారు కదా, అదేమో ఎక్స్ట్రాది అక్కడ మార్క్ చేశాను నేను బ్యాక్ సైడ్ది, బ్యాక్ పార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచాను అనమాట. మనం ఫస్ట్ బాటమ్ పార్ట్ అనేది ఫినిష్ చేయాలి. దానికోసము మనం 4 layers అనేవి కట్ చేసుకున్నాం కదా,
వాటిని ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, దీని యొక్క బ్యాక్ సైడ్ ఈ విధంగా నేనైతే క్రేప్ వాడుతున్నా, మీరు సాటిన్ అయినా వాడుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన లేయర్ మనకి ఈ క్యాన్ నెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ఇలాగే కట్ చేశాను నేను. ఈ కెన్ నెట్ చూస్తే కొంచెం తక్కువ కట్ చేస్తానండి, ఎందుకంటే వేస్ట్ దగ్గర మనం అటాచ్ చేసినప్పుడు క్యాన్ అనేది ఉండకూడదు, అది ఉంటే పిల్లలకి ఇచ్చింగ్ ఉంటుంది వేస్ట్ దగ్గర. ఇట్లా ఈ 3 అటాచ్ చేసుకున్న తర్వాత పైన నుంచి మనము కాటన్ లైనింగ్ అనేది అటాచ్ చేస్తాము, అది మీకు ఎలాగో అనేది చూపిస్తాను నేను. 3 అటాచ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంకా స్టిఫ్గా రావాలంటే మనం ఇప్పుడు నెట్ వాడాం కదా, అక్కడ అదే నెట్కి మీరు క్యాన్ లేస్ ఉంటుంది వైట్ది, దాన్ని కూడా మీరు స్టిచ్ చేయాలి. ఆ నెట్కి లేయర్ కింద లేయర్, లేయర్ కింద లేయర్ అలాగా స్టిచ్ చేస్తే ఇంకా మీకు ఫ్రాక్ అనేది ఎవరు పట్టుకోవద్దు, ఒక అమ్మాయి నించుంటుంది అనమాట. బట్ అది చాలా ఏంటంటే మనం ఎక్కడైనా వార్డ్రోబ్స్లో పెట్టుకోవడానికి అలాగా త్వరగా వంగదు, కొద్ది కష్టంగా ఉంటుంది. బాగా స్పేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నాకైతే అంత అవసరం లేదు అనిపించింది, అందుకని చెప్పేసి అందులో నాకు టైం కూడా లేదు ఈ కస్టమర్ ఇచ్చిన దానికి. సో నేను కెన్ నెట్ని యూజ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. నాకైతే ఇది కూడా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. లేదు మాకు అలాగే కావాలి అంటే ఆ నెట్ ఏదైతే ఉందో ఆ నెట్ లేయర్కి క్యాన్ లేస్ అనేది ఒకదాని కింద ఒకటి మీరు స్టిచ్ చేయండి. అప్పుడు మీకు ఇంకొక అమ్మాయి నించుంటుంది అనమాట ఫ్రాక్. ఇలాగే రిమైనింగ్ అన్ని ప్యానల్స్ కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 10 ప్యానల్స్ యూజ్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను. చూసారు కదా, మనకు బ్యాక్ సైడ్ కూడా ఇచ్చింగ్ ఉండదు, ఇంకా కాటన్ వేసాం కాబట్టి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలాగ అటాచ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ కింద నుంచి అటాచ్ చేసుకోండి, పైనుంచి అటాచ్ చేయొద్దు. చూసారు కదా, ఇలా కింద నుంచి మాత్రమే అటాచ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫినిషింగ్ ఇచ్చాము బాటమ్ సైడ్. ఒకవేళ టాప్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వస్తే తర్వాత మనం కట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, బాటమ్ సైడ్ ఎక్స్ట్రా వస్తే మనకు ఆప్షన్ ఉండదు కదా. నేను అన్నీ సేమ్ మెజర్మెంట్స్తో తీసుకొని కట్ చేశాను కదా, స్టిల్ నాకు చూసారా అక్కడక్కడ కొంచెం మెయిన్ ఫ్యాబ్రికే ఎక్కువ వచ్చింది. సో ఇది టాప్ పార్ట్లో ఎక్స్ట్రా వచ్చిందంతా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి మీకు. ఈ బ్యాక్ సైడ్ మనం అటాచ్ చేసినవన్నీ ఇట్లా ఉన్నాయి కదా, నెట్ అనేది కనిపిస్తూ ఉంది. దట్టు అది ఇచ్చింగ్ ఉంటుంది, ఎందుకంటే కట్ అయి ఉంది కాబట్టి. అలా ఇచ్చింగ్ ఉండకుండా ఉండడం కోసం దీనికి మనం ఇట్లా పట్టీ అనేది అటాచ్ చేయాలన్నమాట. మళ్ళీ చూసారా, ఇట్లా పైన ఫోల్డింగ్తో స్టార్ట్ చేయాలి. పైన ఫోల్డింగ్తో స్టార్ట్ చేసి ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకుంటాము. మనకి బాటమ్ వచ్చేసరికి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తామన్నమాట. మనము బ్లౌజులు కుక్సులు పట్టి కాజాల పట్టి ఎలా వేస్తాము ఇంకా అలాగే సేమ్ ప్రాసెస్ అండి. ఇంకా రిమైనింగ్ ప్యానల్స్ అన్నిటికి కూడా ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే అవి అట్టలాగా ఉండి సైడ్కి గుచ్చుకుంటాయి అన్నమాట. దీని ఇప్పుడు లోపల మనకి బాటమ్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపల సాటిన్ లేదా క్రేపు వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత పైనుంచి స్టిచ్ చేసి రివర్స్ చేయొచ్చు అండి. బట్ ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే రివర్స్ చేసినప్పుడు మనకి కొంచెం ఎంబ్రాయిడరీ ఉంది కదా, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అది కట్ అయిపోయి గుచ్చుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను సపరేట్గా నెక్ ఫినిషింగ్ ఆమ్ రౌండ్ ఫినిషింగ్ ఇద్దాము అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే మాత్రం డైరెక్ట్గా ఇంకా ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేస్తే నెక్స్ అవి రెడీ అయిపోతే మనకి డబుల్ పని అనేది ఉండదు. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనము స్టిచ్ చేసి ఉంచుకోవాలి. ఎక్స్ట్రాలన్నీ కట్ చేసిన తర్వాత రైట్ సైడ్ నేను అటాచ్ చేస్తాను, మీరు గమనించండి. షోల్డర్స్ రైట్ సైడ్ అటాచ్ చేస్తున్నాను ఫస్ట్. ఇలా రైట్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ రాంగ్ సైడ్ అటాచ్ చేసుకుంటే ఖర్చు అనేది బయటికి కనిపించదు. ఈ షోల్డర్ జాయింట్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే ప్రీవియస్గా మన వీడియోస్ ఉంటాయి పిల్లలవే, సో మీరు దాంట్లో చూస్తే నెక్ ఫినిషింగ్స్ అలాగే షోల్డర్ దగ్గర ఇన్విజిబుల్గా ఎలా ఫినిషింగ్ ఇవ్వాలి అనేది చూపించున్నాను. ఈ డ్రెస్కి నాకు వర్కౌట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇట్లా రైట్ సైడ్ స్టిచ్ వేసి నెక్స్ట్
క్లిప్లో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసినప్పుడు ప్రతిసారి 2 టైమ్స్ ఖచ్చితంగా స్టిచ్ వేయండి. ఒకసారి స్టిచ్ సరిగ్గా పడినా పడకపోయినా ఫినిషింగ్ అనేది సెకండ్ టైం ఖచ్చితంగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ నెక్ ఫినిషింగ్స్ ఇవ్వాలి. నెక్ ఫినిషింగ్ అనేది తర్వాత ఇద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్ రౌండ్ ఫినిషింగ్స్ అయితే ఇద్దాము. ఆ ఫినిషింగ్స్ కోసం నేనైతే ఇక్కడ క్రాస్ పీసెస్ అనేవి కట్ చేస్తున్నాను. ఈ క్రేప్ ఫ్యాబ్రిక్లోనే క్రాస్ పీసెస్ అనేవి తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే కాటన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి సైడ్కి, అలాగే నెక్కి కూడాను. దానికంటే ముందు నేను ఫ్రిల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నానండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా నాకు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్లో సైడ్లకు వచ్చిందనమాట. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, కొంచెం హ్యాండ్స్ లాగా ఉంటాయి, కుడదాం అనిపించింది. అందుకని చెప్పేసి ముందు వీటిని రెడీ చేసుకుంటున్నాను. వీటిని ఫస్ట్ ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి మనము. చిన్న చిన్న కుర్చీలు దగ్గరగా పెట్టుకుంటున్నాను అంతే. ఇక్కడ ఫామ్లో కూడా ఏం లేదు, నార్మల్గా పెట్టేసుకోవడమే. మీరు ఇట్లాగే ఫ్రిల్స్ 2 హ్యాండ్స్కి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రిప్ ఏదైతే తీసుకున్నామో దాన్ని నార్మల్గా ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్ ఫినిషింగ్స్ ఎలా ఇస్తామో అదే ప్రాసెస్. ఇలా ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ నాట్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆమ్ రౌండ్ అనేది కర్వ్ తిరిగి ఉంటుంది కదా. నాట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ని లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. కొంచెమే ఫోల్డ్ చేసుకొని ఆ ఖర్చు ఎంతవరకు అయితే ఉందో అంతవరకే స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్కి అనేసి దాని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామండి. ఇంతే ప్రాసెస్ అనేది, సింపుల్. ఇలా అయిపోయిన తర్వాత వీటికి నేను నెట్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే లోపలికి పెట్టట్లేదు నేను, ఇక్కడ హ్యాండ్స్ అనేవి పైకే పెడుతున్నా. అందుకని ముందు ఆమ్ రౌండ్ అనేది ఫినిషింగ్ ఇచ్చాను. ఈ విధంగా పైన అటాచ్ చేస్తున్నాను అనమాట నేను. ఇది పక్కకు పోకుండా పిన్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి, 2 సైడ్స్ సేమ్ వచ్చేలాగా. చూసారు కదా, ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. నెక్స్ట్ సైడ్స్ చూడండి. ఫస్ట్ రైట్ పాయింట్ కల్లే నేను స్టిచ్చింగ్ చేస్తున్నా. సైడ్ కూడా బ్యాక్ సైడ్ స్టిచ్ చేయట్లేదు, మనం ఫ్రంట్ సైడే స్టిచ్ చేస్తున్నాం. ఫస్ట్ గమనించండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. డైరెక్ట్గా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేయొచ్చు, తర్వాత దానికి జిగ్జాగ్ ఫినిషింగ్ ఇవ్వచ్చు. స్టిల్ ఇచ్చింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ దారాలు హార్డ్గా ఉన్నాయి అన్నమాట, దీంట్లో యూజ్ చేసిన ఎంబ్రాయిడరీ దారాలు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చాలా తక్కువ ఖర్చు ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత దీన్ని లోపల సైడ్కి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. నేను షార్ట్ వీడియోలో చెప్పాను మీకు, ఇలాంటి డ్రెస్సెస్ ఫ్యూచర్ కోసం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకొని కుట్టే బదులు జస్ట్ పాప సైజు కంటే ఇంకా ఒక 2 ఇయర్స్కి సరిపోయే లూజ్ ఇప్పుడే పెట్టుకొని కుట్టుకోవడం బెటర్ అండి. దీనికి మీరు ఇంకా ఖర్చులు పెడితే అది ఇంకా మందంగా వస్తుందన్నమాట. సైడ్లు అనేది మనం ఎక్కువ లేయర్స్ వాడుతున్నాం, మెటీరియల్ అనేది ఇక్కడ సైడ్లో ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఖర్చు అయితే ఉంచట్లా. నేను ఇప్పుడు ఆ పాపకి వేసారు చూసారా, కొంచెం లూజ్గా ఉంది, పర్లేదు. నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం దగ్గరకు వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి పూర్తిగా ఫిట్ అయిపోద్ది అనమాట. సో అలాగా మనం బయట తీసుకునే రెడీమేడ్ డ్రెస్సులు ఇంకా దారుణంగా ఉంటాయి, వాటి మీద పోలిస్తే ఇట్లా చాలా బెటరు. ఇలాంటి డ్రెస్సెస్ కుట్టేటప్పుడు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం ఈ ప్రాసెస్ ఫాలో అయితే బాగుంటుంది. మిగిలిన వాటికి ఖర్చులు పెట్టుకొనే కుట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత దీనికి అటాచ్ చేయాలండి. ఇక్కడ మీరు చూడండి, మెజర్మెంట్స్ ప్రకారమే తీసుకున్నా కానీ నాకు ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు అంటే నేను కలి జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అని చెప్పాను కదా, కానీ నేను 1/4 ఇంచే జాయిన్ చేసుకొని ఉండుంటాను. మనం తీసుకునే ఖర్చును బట్టి కూడా ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇప్పుడు దానికోసం ఇబ్బంది పడే పని ఏం లేదు. క్లిప్లో చూపించిన విధంగా మీరు క్రాస్గా ఒక స్టిచ్ వేయండి, సరిపోతుంది. అలా స్టిచ్ వేసిన తర్వాత ఈ 2 జాయిన్ చేయాలన్నమాట.
ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. జాయిన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సారీ అండి, లోపల సైడ్ మీకు ఫినిషింగ్ అనేది నేను చూపించలేకపోయాను. నడుం దగ్గర చూసారా ఫినిషింగ్ ఇచ్చాను. ఇది ఎలాగంటే ఆ సైడ్లో మనం కలీస్కి ఎలాగైతే ఫినిషింగ్ ఇచ్చామో నడుం దగ్గర కూడా సేమ్ అదే ప్రాసెస్. కానీ పిక్ మిస్ అయింది, లేకపోతే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా లోపల ఎక్కడ మనకు అసలు ఖర్చు అనేది కనిపించదు, విడిగా అన్నీ నీట్గా ఫినిష్ అయి ఉంటుంది. పిల్లలకి ఎక్కడ ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం పెద్ద జిప్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మిస్ అయింది. ఐఎమ్ సో సారీ అండి. నెక్స్ట్ వీడియోలో ఏవి మిస్ అవ్వకుండా ఇంకా క్లియర్గా చూపిస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో యూనిక్ స్టైల్ డ్రెస్ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్తో మీ ముందుకైతే వస్తాను. కీప్ వాచింగ్ అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.